అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. మరొకసారి చదువుకుందాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు గారు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నప్పుడు దేవుడు దావీదు గారిని అంతకంతకు వర్ధిల్లింపచేశారు. అలాగే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నారు. ఆయన యొక్క కష్ట సమయాల్లో కూడా, ఆయన యొక్క భయంకరమైన దినాలు గడిపినప్పుడు కూడా ఆ యొక్క దావీదు గారు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నప్పుడు దేవుడు ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లోనూ కూడా ఆయన్ని ఒంటరిగా ఉన్న సమయాల్లో కూడా, మనుషులు ఆయన చుట్టూ ఎవరూ లేని సమయాల్లో ఒంటరితనంలో ఆయన గడుపుతున్నప్పుడు, ఎప్పుడైతే ఆయన పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి కాపరిగా ఆయన చేసుకున్నప్పుడు, మనుషులు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ దేవుడు మాత్రం ఆయనకి ఎప్పుడు తోడుగా ఉన్నారు. అలాగే మన యొక్క ఈ లోకంలో ఎంతోమంది దేవుని నమ్ముకున్న బిడ్డలు, క్రైస్తవులు, వారి యొక్క జీవితాల్లో ఒంటరి సమయాల్లో, లేకపోతే కష్టమైన దినాల్లో, కష్టమైన పరిస్థితుల్లో నాకు ఎవరు సహాయం చేస్తారు, లేకపోతే నాకు ఎవరున్నారు, నేను ఒంటరిని, నాకెవరు లేరు అనే బాధపడుతున్న వారికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, లేకపోతే దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం, ఆనాడు దావీదు గారికి దేవుడు ఆ యొక్క కష్ట సమయాల్లో, ఒంటరి సమయాల్లో దేవుడు ఆయనకి ఎలా తోడుగా ఉండి వర్ధిల్లింపచేశాడో, ఈరోజు మనుషులు మన చుట్టూ ఎవరు లేకపోయినప్పటికీ, దేవా నువ్వే నాకు కాపరివి, నీవే మాకు తోడు అని మనం ఎప్పుడైతే దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకొని మనం దేవుని వైపు చూస్తామో, అప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లో మనల్ని వర్ధిల్లింపచేస్తాడు, మనకి తోడుగా ఉంటాడు. ఆనాడు దావీదు గారికి దేవుడు తోడుగా ఉండి ఆయన్ని వర్ధిల్లింపచేసిన రీతిగా దేవుని మీద ఎప్పుడైతే పరిపూర్ణంగా ఆనుకొని దేవుణ్ణి కాపరిగా చేసుకుని మనం బ్రతికినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, దేవుడు ఆనాడు దావీదు గారికి తోడుగా ఉన్నట్లుగా మన జీవితాల్లో మనకి కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మన జీవితాల్లో నెరవేర్చి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.